చెప్పు చెప్పు. ఇసాకు ఏశాబుని ఫస్ట్ మళ్ళీ ఇసాకు ఏశాబుని అడవికెళ్ళి వేటాడు చేయమన్నాడు ఒక జంతువుని. తర్వాత ఏమో యాకోబు వచ్చి వండి ఆశీర్వాదం తీసుకున్నాడు. తర్వాత ఏశాబు అలసిపోయి వచ్చాక జ్యేష్ఠత్వం తీసుకున్నాడు. తర్వాత ఏశాబు కోపం వచ్చి వాళ్ళ మమ్మీ చెప్పారు కానీ ఈ యాకోబు వెళ్ళిపోయాడు. దాంట్లో మధ్యలో ఆగి రాయి పెట్టుకొని పడుకున్నాడు. పైకి కిందకి మిషన్ వేసి పైకి కిందకి దేవుని దూతలు దిగుతున్నాడు. తర్వాత యాకోబు రాయి మీద నూనె పోసి ఆ ఊరికి ఒక పేరు పెట్టాడు, బేతేలు. దాన్ని దేవుని మందిరం అన్నాడు. తర్వాత హారాం వెళ్ళిపోయాడు వాళ్ళ మావయ్య వాళ్ళ దగ్గరికి. వాళ్ళ మావయ్య వాళ్ళ పేరు లాబాను. వాళ్ళకి 2 పిల్లలు, రాహేలు, లేయా. ఫస్ట్ ప్రేమించింది యాకోబు రాహేల్ని. 7 సంవత్సరాలు పనిచేశాక లాబాను ఇచ్చిన వాళ్ళ మావయ్య లేయాని పెళ్లి చేసుకున్నాక ఇంకో 7 సంవత్సరాలు పెళ్లి చేసుకున్నాడు. తర్వాత రాహేల్ని పెళ్లి చేసుకున్నాడు. మొత్తం 14 సంవత్సరాలు.